ఆసక్తి కలిగిన వాళ్ళు. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడాలని ప్రభువు నన్ను బలవంతం చేస్తున్నట్టుగా నేను గమనించాను. నిజానికి ఉదయకాలం ఈ టాపిక్ మీద మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈరోజు చాలా కాలం అయిపోయింది కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడి. ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఏ కుటుంబ వ్యవస్థనైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ కుటుంబాన్ని, ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేయటానికి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయటానికి వాడు దేవునికి విరోధంగా లేచాడు. వాడు దేవునికి విరోధంగా లేచాడు. ఈరోజు మనం ఎందుకు ఈ మాటలు వింటున్నామంటే, అపవాది యొక్క కుయుక్తిని మనం గమనించి ఆ కుయుక్తిని జయించటానికి దేవుడు ఈ మాటలు మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు. అపవాది ఎవడో కుయుక్తి కలిగిన వాడు, ఎవడోడో కుయుక్తితో మన జీవితాలు పాడు చేయటానికి, కుటుంబాలు చల్లాచెదరు చేయటానికి, ప్రియులారా, వాడు 24 గంటలు 24/7 అంటే ఎనీ టైం వాడు ఆలోచన అదే. ఎనీ టైం దేవుడు నిన్ను కట్టడానికి, దేవుడు నిన్ను సంతోషింప చేయటానికి, దేవుడు నిన్ను సంతృప్తిపరచడానికి, తన రాజ్యానికి అనుకూలంగా నిన్ను సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. నీకు భయం లేదు. అపవాది ఏదో చేసేస్తాడు అని అంటే వాడికి మనం చోటిస్తేనే వాడు చేస్తాడు. వాడికి చోటు ఇవ్వనంత వరకు కూడా వాడు ఏమీ చేయలేడు. ఓకే, ఈ సూత్రం గుర్తుపెట్టుకుందాం. అపవాదికి మనం చోటిస్తేనే వాడు మనల్ని ఏమైనా చేస్తాడు, లేదనుకోండి వాడు మనల్ని ఏమీ కూడా చేయలేడు. కాబట్టి ఈ వచనాలను చదువుకుందాం. ఒక మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి, ప్రియులారా, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. త్వరగా ఒక్కొక్క వచనం మనం చదువుతాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చదవండి 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి బడవచ్చును. జడలు అల్లుకుంటూ, బంగారు నగలు పెట్టుకుంటూ, వస్త్రము ధరించుకుంటూ, నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. అందరూ చదవండి, అందరూ, పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ చదవాలి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాం. మా బోధకుడు మీరే, మా ఆలోచనకర్త మీరే, మా ఉపదేశకుడు మీరే తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని దీవించి ఈ వాక్యంలో నుండి మాతో కూడా మీరు మాట్లాడండి నాయన. ఈ దినాలు దుర్దినాలుగానే మీరు చెప్పారు. దుర్దినాలు ప్రభువా మేము చూస్తున్నాం తండ్రి. ఒక్కొక్క వార్త వింటున్నప్పుడు హృదయాలు ఎంతో కలవరపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క వార్త వింటున్నప్పుడు మనస్సులు ఎంతో కృంగిపోతున్నాయి. ఒక్కొక్క వార్త వింటున్నప్పుడు ఇలాంటి లోకంలో ఎలా బ్రతకాలి అని అనిపిస్తూ ఉంది. అని మా ముందున్నటువంటి భక్తులందరూ ఈ లోకంలో జీవించారు, నీ కోసం బ్రతికారు ప్రభువా. భార్య భర్తలుగా వారు నీ కొరకు బ్రతికారు, ఒంటరిగా నీ కొరకు బ్రతికారు. ఏ విధము చేతనైనా కూడా మేము ఈ లోకంలో ప్రభువా నీ కొరకు బ్రతకడానికి మాకు శక్తిని అనుగ్రహించండి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రియులారా, ఒక పెళ్లి ప్రసంగం చేస్తున్నాను. ఏ ప్రసంగం? పెళ్లి ప్రసంగం. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి మీరందరూ కూడా మేధావులు. అర్థమైందా? అంటే ఇక్కడికి వచ్చాక కూడా ఏదో ఒకటి మేస్తూ ఉంటారు. మీరు మంచోళ్ళు అండి. కొన్ని చోట్ల చూసిన వాళ్ళని చక్కగా దేవుని వాక్యాన్ని ప్రేమించి మీరు ఇక్కడికి వచ్చారు, సంతోషం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఎవరికి రాయబడింది? మొదటి అధ్యాయము 2వ వచనం చదివితే, యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఎవరికి రాశాడు అంటే, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులు అవ్వడానికి. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవునికి విధేయులుగా చేస్తాడు, అవిధేయులుగా చెయ్యడు. తిరుగుబాటు ఆత్మ కాదు పరిశుద్ధాత్ముడు అంటే. ఆయన లోబడే రీతిగా మనం సిద్ధపరిచేవాడై ఉన్నాడు. ప్రియులారా, అలాగున పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధతను పొందినటువంటి వారమై విధేయులుగా ఉండడానికి పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ ఎక్కడ విధేయత కలిగి ఉండాలో అక్కడ విధేయత కలిగి ఉండడానికి, ప్రియులారా, ఎవరినైతే దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము వలన ప్రోక్షింపబడడానికి ఏర్పరచబడిన వారికి ఈ పత్రిక రాశాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏర్పరచబడిన వారైతే ఖచ్చితంగా ఈ మాటలు అనుసరించారు. మీరు నిజంగా యేసు ప్రభు రక్తములో కడగబడిన వారైతే ఈ మాటలు ఆలకించారు. నిజంగా పరిశుద్ధాత్మను ప్రియులారా మీరు పొందిన వారైతే ఈ మాటలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎలా పడితే అలా ఉండమని చెప్పలేదు.
పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు ఏం చేయండి, లోబడి ఉండండి, ఇది ధర్మమే అని రాయబడి ఉంది. ఓకే, గమనించండి. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని అంటూ ఉన్నాడు. ఎవరికి ఒక స్త్రీ లోబడి ఉండాలంటే తన సొంత పురుషునికి. అంటే అర్థం ఏంటంటే తనను వివాహం చేసుకున్నటువంటి ఏమంటే తర్వాత ఆ పురుషుడు ఈమెకి ఏమవుతాడంటే సొంత పురుషుడు అవుతాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది బైబిల్కు వ్యతిరేకమైనటువంటిది. బాయ్ ఫ్రెండ్ అని కానీ గర్ల్ ఫ్రెండ్ అని కానీ ఇలాంటి మాటలు అసలు బైబిల్లో లేవు. దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో నిర్ణయించబడినటువంటి యువతి యువకులను ఒకరి కొరకు ఒకరిని దేవుడు నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయాన్ని బట్టి వివాహం అనేది జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ప్రియులారా ఈ స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి సంబంధం ఏంటంటే పురుషుడు క్రీస్తుకు లోబడాలి, స్త్రీ పురుషునికి లోబడాలి. పురుషుడు క్రీస్తుకు లోబడాలి, స్త్రీ ఏం చేయాలి, పురుషునికి లోబడాలి. మీకు ఇక్కడ ఒకవేళ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. పైన క్రీస్తు ఉన్నాడు, కింద పురుషుడు ఉన్నాడు. ఆ క్రింద ఎవరున్నారంటే ఆ పురుషునికి చెందినటువంటి స్త్రీ ఉంది, ఈ స్త్రీకి చెందినటువంటి పురుషుడు పైన ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మొదట ప్రియులారా ఈ యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఎక్కడుందో చెప్పాలి, మళ్ళీ ఇది పొడిగింపు అయిపోద్ది, చెప్పాలి త్వరగా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఉంది ఆ మాట. పురుషుడు, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఏమండి, స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఓకే, సరే. ఒకవేళ ఏ కారణం చేతనైనా ప్రియులారా వీరిరువురి బంధము ఎప్పటి వరకు అనంటే మరణం. ఒకవేళ ఎవరెవరు ఒకరు మరణించినా కూడా పైన ఎవరున్నారు? ఒకరు మరణించినా కూడా ఇందులో పైన ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయనకు లోబడి ఉండాల్సిందే ఖచ్చితంగా. ఏమంటే నాకు పురుషుడు లేడు కాబట్టి నా ఇష్టం అని అన్నట్టుగా ఉండడానికి లేదు. ఈ స్త్రీ పురుషుల బంధం దేవుడు ఏర్పాటు చేశాడు. నిన్న మొన్న ఒక పోస్టింగ్ చూశాను. ఎలన్ మస్క్ అనేటువంటి ఆయన ఏమండి ఒక రోబోను ముద్దు పెట్టుకుంటున్నాడు. అదేందా రోబో అంటే తెలుసా మీకు? తెలియకపోవడం ఏంటి? మరమనిషి. ఏమండి ఆ మరమనుషులతోటి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సులువైపోతూ ఉంది. రాను రాను ఏమవుతుందంటే చెప్తున్నటువంటి అంచనాల ప్రకారంగా మ్యాన్ పవర్ అనేది తగ్గిపోయి మెషిన్ పవర్ అనేది పెరగబోతూ ఉంది. ఎందుకంటే మ్యాన్ పవర్ని ఆల్రెడీ తగ్గించేసే ఏమంటే ఎక్కడికక్కడ ఇలాంటి యొక్క మనుషుల్ని రోబోట్స్ని పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఓన్లీ వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చేస్తే అవి పనిచేసుకుంటూ వెళ్ళిపోతాయి. నీవు నేను ఒక పరిమితిలో పనిచేస్తాం, కానీ అవి మాత్రము మనకంటే ఎక్కువ డ్యూటీ చేస్తాయి. కానీ అవి కూడా ఒకవేళ ఎక్కువ చేస్తే కనుక అవి తిరిగి మనుషులను చంపేసే ప్రమాదం కూడా ఉందండి. ఒక నిపుణత, ఒక ప్రత్యేకమైన సర్వేలో తేలింది. అర్థమవుతుందా? దానికి కానీ తిక్కరేగిందంటే అయిపోయిందా ఇంకా. కాబట్టి అభివృద్ధితోటి మనుషుడు ఏం చేస్తున్నాడంటే చావుకు దగ్గర అవుతున్నాడు మళ్ళీ తిరిగి. ఈ రోజున ఆపరేషన్స్ కూడా రోబోటిక్ సర్జరీస్ వచ్చేసినాయి. అందుకని ఈ రోజున చాలా అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క ప్రియులారా సమాజంలో మనం ఉన్నాం. కానీ ఎప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక రోబో అంటే ఆ రోబో మనం చెప్పినట్టుగానే వింటది, ఆ రోబో మనం చెప్పినట్టుగానే చేస్తుంది. ఆ రోబోలులాగా మనం ఉండడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడలేదు. కాబట్టి మనకు ఒక సొంత బ్రెయిన్ పెట్టాడు. దేవునికి స్తోత్రం. నీకు బ్రెయిన్ ఉందా లేదా డౌటా? బ్రెయిన్ ఉందా లేదా డౌట్ ఎవరికైనా ఉందా? మెదడు ఉందా లేదా? ఉందా అందరికీ. దేవునికి స్తోత్రం. అని ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకోవాలి మనం. ఏంటంటే ఏ వస్తువును ఎలా వాడాలో అలా వాడాలి తప్ప రానున్న కాలంలో ఒక నూతనమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి. బుర్ర పాడయ్యి అపవాది యొక్క ప్రేరేపణ చేత ఒక నూతనమైన ఆలోచనలు వచ్చినాయి. ఏంటో తెలుసా? రోబోలను పెళ్లి చేసుకోవచ్చు అనే ఆలోచన. అర్థమైందా? మగ రోబోలు కూడా ఉంటాయి ఆడోళ్ళకి, ఆడ రోబోలు ఉంటాయి మగోళ్ళకి. అర్థమవుతుందా? ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో రాను రాను ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థను దిగజార్చే దిశగా అపవాది పునాదులు వేస్తూ ఉన్నాడు. ఆ పునాది మీద మాత్రం నీవు నేను ఎవ్వరము కూడా కట్టుకోవడానికి వీల్లేదు. ఇది దేవునికి ఏమంటే దేవుణ్ణి వెక్కిరించే పునాది, దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించే పునాది. మనుషునికి దేవుడు, మనుషులనే దేవుడు ప్రియులారా ఆదాముకు దేవుడు అవనే ఏర్పాటు చేశాడు, కానీ ఇంకో మనిషిని తయారు చేయలేదు కదా. చేశాడా? తయారు చేయలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైతే చేశాడో ఆ యొక్క నమూనాను అనుసరించే మనం నడవాల్సిన అవసరం ఉంది. వివాహము నమూనా ఎవరు ఏర్పాటు చేసింది? దేవుడే ఏర్పాటు చేశాడు. కనుక ఈ విషయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజున చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలు మొదలైపోతున్నాయి కదండి అని అందుకనే సండే స్కూల్ నుంచి దేవుని వాక్యాన్ని వినడం, వినిపించడం, దేవునికి వాళ్ళని దగ్గర చేసే ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి సండే స్కూల్ విషయంలో పిల్లలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలి.
ఏమండి, పిల్లలు దేవుని చేతిలోకి వస్తే తప్పుదారిలోకి వెళ్లకుండా ఉంటారు. పిల్లలు ఒకవేళ ప్రియులారా వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అని అనుకుని ఒక ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళ బుర్రంతా పాడైపోయిన తర్వాత రే కూర్చోరా వాక్యం చెప్తాను నీకు, రే కూర్చోరా నీకు దేవుని మాటలు చెప్తాను అంటే వింటాడా? వినడం. ఎందుకంటే టైం దాటిపోతుంది. కాబట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. పిల్లలను కనడం గొప్ప విషయం కాదు ఈ రోజుల్లో. పిల్లలను ఆఖరికి పంది కూడా కంటుంది. అర్థమవుతుందా? పిల్లి కూడా కంటుంది. ఒక ఇంటి దగ్గర కాకుండా 7 ఇల్లులు తిప్పుతుందట పిల్లి. ఎందుకంటే ఈ ఇంటి దగ్గర నుంచి తరిమేత్త ఆ ఇంటికి, ఆ ఇంటి దగ్గర నుంచి తరిమేత్త ఇంకొక ఇంటికి. అది పెంచుతుంది. ఎలా పడితే అలా పెంచడానికి మనం లేము. కన్నీళ్లతో ప్రార్థనాపూర్వకంగా మనం పెంచుకొని దేవునికి ప్రియులారా ఇష్టలుగా వాళ్ళను మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. వాళ్ళ కడుపు గురించి ఆలోచిస్తున్నావు, మరి వాళ్ళ ఆత్మ గురించి ఆలోచించవా? వాళ్ళ బట్ట గురించి ఆలోచిస్తున్నావు, మరి వాళ్ళ బ్రతుకు గురించి ఆలోచించవా? వాళ్ళ తిండి గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళకు అవసరమైనటువంటి ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల గురించి ఆలోచించవా? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయం మీద ఇప్పటికే కొంతమంది దైవ సేవకులు దృష్టి పెట్టారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు, ప్రత్యేకమైనటువంటి సిద్ధపాట్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజున వాటిని ఉపయోగించుకొని మనం ఏమవ్వాలంటే వాళ్ళని మనం దేవునిలో ప్రియులారా వాళ్ళ దగ్గర చేసుకోగలగాలి. ఇది ఒక ప్రాముఖ్యమైన బాధ్యతగా ఎంచుకోవాలి. సరే, పిల్లలను కన్నటువంటి తర్వాత తల్లిదండ్రులు అయ్యారు భార్యాభర్తలు. మొదట ఎవరైనా పురుషులు వివాహం ద్వారా ఏమవుతున్నారు చెప్పండి? భార్య భర్త అవుతున్నారు. అయ్యేదాకా ఎదురు చూడాలి. అయ్యే వరకు ప్రియులారా ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉండకూడదంటే దేవునితో సహవాసాన్ని దృఢంగా కలిగి ఉండాలి. నువ్వు చదువుకునే చదువు మనస్సు పెట్టి చదువుకోవాలి. వేరే ఆలోచనలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నీవేం చేయాలంటే వాటిని ప్రియులారా తోసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మీ జీవితం చాలా విలువైంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే వరకు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అమ్మాయి నీ జీవితంలో వచ్చే వరకు, అబ్బాయి నీ జీవితంలో వచ్చే వరకు కూడా నీవు వేరే వేరే ఆలోచనలు, ఆకర్షణలు బట్టి నీలో కలిగినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలో ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని కడుక్కుంటూ దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఎవరికి కలగవండి? కలుగుతాయి. ఎందుకు కలగవు? కలుగుతాయి. కానీ కలిగిన ప్రతి ఆలోచన మంచిది కాదు, అలాగని ప్రతి ఆలోచన చెడ్డది కాదు. చెడ్డ ఆలోచనని ఇది నాకు అని అర్థమైనప్పుడు, అది నా భవిష్యత్తును పాడు చేస్తుందని అర్థమైనప్పుడు, నా యొక్క జీవితాన్ని పాడు చేస్తుందని అర్థమైనప్పుడు ప్రియులారా దాన్ని గమనించుకొని ఏం చేయాలంటే ప్రక్కన పెట్టాలి. టీ తాగుతున్నాం సపోజ్, మీరు టీ తాగరేమో కదా, సరే టీ తాగుతున్నాం సపోజ్. తాగుతున్నప్పుడు సడన్గా అందులో ఏగపడింది. అప్పుడే కొంతమందికి అబ్బాయి చెప్పగానే బాబోయ్ అనుకుంటున్నారు కదా. టీలో ఏగపడింది. ఏగపడినటువంటి టీని ఏగ తీయకుండా తాగేస్తారా? ఏ నష్టమేముంది? అది ఆల్రెడీ దాని జీవితం అయిపోయింది అందులో. అర్థమైందా? అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమైపోద్ది, బయటకు వచ్చేది మళ్ళీ వ్యర్థ పదార్థంగా బయటకు వెళ్ళిపోద్ది. కానీ తాగం. ఎందుకో తెలుసా? అమ్మో ఇందులో ఏం పడింది? ఏగ పడింది. ఒకవేళ మరీ మొమాటం అయితే, ఒకవేళ ఎవరైనా పెద్దోళ్ళు వాళ్ళు కష్టపడి పాపం తెచ్చి మన చేతికి ఇచ్చారు అని అంటే, ఒకవేళ తాగాలంటే జాగ్రత్తగా ముందు వేలు పెట్టి ఆ ఏగను తీసేసి అయిష్టంగా తాగుతాం. లేదనుకోండి అటు చూసి ఇటు చూసి, ఎవరు చూడట్లే కదా, పాస్టర్ గారు కానీ చూస్తున్నారా, పాస్టర్ గారు కానీ చూస్తున్నారా, మనకి ఇచ్చిన వాళ్ళు కానీ చూస్తున్నారా, ఎవరో చూడట్లేదు కదా, అలా గోడ దాకా వెళ్తారు. మీ ఐడియా నాకు తెలుసు. అలా గోడ దాకా వెళ్ళి ఇలాగా చూస్తున్నప్పుడేమో ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? సరే తాగండి అని చెప్పి నేను లోపలికి వెళ్ళామనుకోండి, సీసీ కెమెరాలో కనపడుద్ది. నెమ్మదిగా అది ఆ టీ ఎక్కడికి పోద్ది? గోడ అవతలకు కానీ డ్రైన్లోకి కానీ పోద్ది. అంతే కదా. మరి అంత చిన్న విషయాన్నే మనం అంత జాగ్రత్తగా పట్టించుకుని దాన్ని తీసేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒకవేళ అమ్మ నీకు వంకాయలు ఇచ్చి అమ్మాయి కోసి పెట్టవే, కొంచెం కూరకాయ మరి లేట్ అవుతుంది కదా, నువ్వు కొంచెం సాయం చెయ్యంటే నాకు తెలీదు అని కొంతమంది పిల్లలు చేస్తానులే అని చెప్పి కూర్చుని వంకాయ కోస్తున్నావో అందులోంచి చిన్న పురుగు వచ్చింది. పురుగు వస్తే ఏం చేస్తాం? పురుగు వస్తే ఏం చేస్తాం? వంకాయ కొనుక్కున్న వంకాయ అది మళ్ళీ ఏం ఉత్తినేమి రాలే. ఏం చేస్తాము? దాన్ని పక్కన పెట్టేస్తాము, లేకపోతే ఆ మొక్క కోసేసి పనికొచ్చే దాన్ని మాత్రమే తీసుకుంటాం. ఇలాంటి జ్ఞానం మనకు ఉంది కనుక ప్రియులారా ప్రతి ఆలోచన దగ్గర కూడా ఆ ఆలోచన మంచిదైతే దాన్ని బలపరుచుకోవాలి, చెడ్డదైతే దాన్ని పెరికి వెయ్యాలి. అది కలుపు మొక్క లాంటిది. కలుపు మొక్కలు పెరిగితే అసలు మొక్కనే ఫలింపులోనికి రానివ్వు. కలుపు మొక్కలను ఏం చేయాలంటే పెరికేయాలి. వాటిని మనం పెరికేస్తే ఏమవుతుందంటే అసలు మొక్క పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకుముందు ఈ మొక్కలు ఇంత పచ్చగా ఉండేవి కాదు, అంటే ఇప్పుడు వాడిపోతున్నాయి అనుకున్నది వేరే సంగతి. ఇంత శ్రద్ధగా చేసేవాళ్ళు కాదు అప్పుడు. ఏమంటే నేను సరిగా పట్టించుకునేవాడిని కాదు, మీరు కూడా సరిగా పట్టించుకుని. ఇప్పుడు కొంతమంది మేము మొక్కలకు నీళ్ళు వేస్తామని బయలుదేరి
సంతోషం, మీ వల్ల అవి పచ్చగా ఉన్నాయి అని మనం నీళ్లు పోసేస్తే మొక్క ఎదిగేది కదా. దాని చుట్టూ ఉన్నటువంటిది ఏం చేయాలి? కలుపు మొక్కలను ఏం చేయాలి? తీసి పారేయాలి. పారేస్తే ఏమవుతుందంటే అసలు మొక్క పెరుగుతుంది. నీ జీవితం చాలా విలువైంది. నీ చుట్టుపక్కల మొలిచే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నీకు నష్టం కలిగించేవైనప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? తొలగించేయాలి. మళ్ళీ వాళ్ళతో చాటింగ్ చేసి, వాళ్ళతో ఏమండి సంప్రదింపులు చేసి, వాళ్ళతో మాట్లాడి చూద్దాం సరదాగా అని మొదలుపెట్టి ఆ తర్వాత నీ యొక్క సమయాన్ని పాడు చేసుకోకూడదు. నీ సమయం చాలా విలువైంది, నీ జీవితం చాలా విలువైంది. హల్లెలూయా. ఈ విలువైనటువంటి జీవితాన్ని విలువగా ఎంచుకొని, నీ సమయాన్ని విలువగా ఎంచుకొని, దేవునికి ఈ సమయాన్ని, వాక్యానికి ఈ సమయాన్ని, కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థన చేసే వారితో కలిసి సహవాసం చేయటానికి నువ్వు గనక పూనుకున్నట్లయితే నీ జీవితం ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎస్తేరుకు తోడై ఉన్నట్టు, యోసేపుకు తోడై ఉన్నట్టు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. ఏ స్థాయిలో నీకు ఇవ్వాలో, ఉద్యోగం ఇవ్వాలో ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు. ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడేలాగా నీ జీవితాన్ని చేస్తాడు. సరే, రెండవ అంకములోనికి వస్తే ప్రియులారా, వివాహం అయినటువంటి తర్వాత ఏం చేయాలండి అని అంటే, వివాహం అనేది దేవుడు చేసింది, దేవుడు నిర్ణయించింది, దేవుని ఆలోచనలో నుండి వచ్చింది. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో దేవుడు క్రీస్తు ప్రభు కేంద్ర బిందువుగా ఉండాలి. క్రీస్తునందు ఆనందించాలి, క్రీస్తు మీద ఆధారపడాలి. క్రీస్తులో నుండే మీరిద్దరూ కూడా ఏం చేయాలంటే క్రీస్తులో నుండే ఆలోచన పొందుకోవాలి. క్రీస్తులో నుండే నీ యొక్క కుటుంబాన్ని నీవు పోషించుకోగలగాలి. క్రీస్తు మీద ఆధారపడకుండా ఉంటే ఆ కుటుంబాన్ని ప్రియులారా కట్టుకోవడం కష్టం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుంది? శిరస్సు అయినటువంటి క్రీస్తుకు పురుషుడు లోబడి ఉండమని చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. పురుషుని యొక్క బాధ్యత ఏంటంటే పని చేసి కష్టపడి కుటుంబానికి అవసరమైన వాటిని సమకూర్చాలి. ఏమండి? సమకూర్చాలి. ప్రతి విషయం దగ్గర కూడా ఈ బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. రెండవది ఏంటంటే, నీ పని అయిపోయింది, ఇంటికి వచ్చేసావు, వచ్చిన తర్వాత నీ భార్యతో నువ్వు నీ సమయాన్ని, నీ బిడ్డలతో నీ సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఒకవేళ అత్యవసరమైన నువ్వు బయటికి వెళ్ళావు ఏదో పని నిమిత్తం, ఆ పని చూసుకుని మళ్ళీ వెంటనే ఇంటికి రావాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, కుటుంబముగా కలిసి ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అలాగని ప్రార్థన అంటే కూర్చుంటే కుదరదు. కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలు ప్రియులారా కలిసి భోజనం చెయ్యండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి. మీ నుండి దేవుడు కోరుతున్నది ఏంటంటే, ఆదాము హవ్వలు ఇద్దరితో దేవుడు సహవాసంలో వారు ఉన్నంత వరకు కూడా అక్కడ ఏ సమస్య వాళ్ళకి రాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ సమస్య కూడా వాళ్ళకి రాలేదు. దేవుని పోషణలో ఉన్నారు, దేవుని సహవాసములో ఉన్నారు. వీళ్ళరా సమస్య రావడానికి కారణం ఏంటంటే ఒకరిని విడిచి ఒకరు ఉండడమే కారణం. వాక్యంలో కూడా రాయబడి ఉంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు మీరేం చేయకండి, ఎడబాయకండి. ఒకరినొకరు ఎడబాసి ఉండొద్దు. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి ఏం చేయండి? కలుసుకోండి. మీరు కలిసి ఉండడానికి వివాహం చేశాడు దేవుడు, అంతేగాని విడిపోయి ఉండడానికి కాదు. ప్రార్థన చేయటానికి మీకేం కావాలంటే సావకాశం కలుగునట్లుగా కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకండి అని చెప్తున్నాను. ఉభయుల మధ్యలో సమ్మతి ఉండి, ఏమండి నేను ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను, నేను కూడా దేవుని సేవలో ఉపయోగపడాలనుకుంటున్నాను, లేకపోతే దేవునితో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఉభయుల సమ్మతి చొప్పున మీ నిర్ణయం తీసుకోవాలి దూరంగా ఉండడానికి. లేని పక్షంలో ఏం చేయాలంటే సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి ఏం చేయమన్నాడంటే కలుసుకోమన్నాడు. అంటే ఒకవేళ ఒకరిని విడిచి ఒకరు వేరుగా ఉంటే సాతాను ఏం చేస్తాడంటే మిమ్మల్ని శోధిస్తాడు. అది కదా అక్కడ పాయింట్. ఇప్పుడు ఇద్దరు కూడా ఉన్నారు అనుకోండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు, మూడో వ్యక్తికి ప్రమేయం లేకుండా ఉన్నప్పుడు నీ కుటుంబము సజావుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రార్థన చేయటానికి మీకు సావకాశం కలిగేలాగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ప్రార్థన ఇలా ఏ పరిస్థితి అయినా కూడా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. గమనించండి, ప్రార్థన స్తుతి ఈ రెండు కూడా విశ్వాస జీవితంలో, భార్య భర్తల జీవితంలో ఉండాలి కంపల్సరీగా. మీకుంటే ఆటోమేటిక్గా అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఏమున్నా దాంట్లో ప్రియులారా ఒక సంతృప్తి ఉంటుంది మనకి. యేసయ్య ఇచ్చిన రొట్టె ముక్కలో సంతృప్తి ఉంది. రొట్టె కంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. రొట్టెనివ్వలేదు ఆయన, ఏమిచ్చాడు? రొట్టె ముక్కనిచ్చాడు. చేపనివ్వలేదు ఆయన, ఏమిచ్చాడు? చేప ముక్కనిచ్చాడు. మీరు అలా చూస్తున్నారేంటి?
ఆ చేప ముక్కతోనే వారికి తృప్తిగా కడుపు నిండిపోయిందంట, ఇంకా మిగిలిపోయింది. ఏమండి? కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంటే ఆయన యొక్క సన్నిధిలో ప్రియులారా మనకున్న దాంట్లోనే మనకు సంతృప్తి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. మూడో విషయానికి వస్తే, అపవాదికి మీరు ఏమి ఇవ్వద్దంటే చోటు ఇవ్వద్దు. అపవాదికి మీరు ఏమి ఇవ్వద్దు? చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని విడిచి ఒకరు ఉన్నప్పుడు ప్రియులారా ఒకరి మీద ఒకరికి భేదం అనేది రాకుండానట్లుగా మీరు జాగ్రత్త పడాలి. ఒకరి మీద ఒకరికి భేదం అనేది రాకుండానట్లుగా ఏం చేయాలి? మీరు జాగ్రత్త పడాలి. ఎందుకు? కారణం ఏంటంటే అపవాది ఈ కలుపు మొక్కల లాంటి కొన్ని మొక్కల్ని మొలిపిస్తాడు, లేకపోతే కొన్ని అనవసరమైనటువంటి విషయాలు మన మనసుల్లో చోటు చేసుకునేలాగా చేస్తాడు. ఈరోజు చూస్తే ఎన్నో కుటుంబాలు ప్రియులారా విచ్ఛిన్నమైపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అని నీ కుటుంబ జీవితం చాలా విలువైంది, నేను అసలు పెళ్లి చేసుకోకపోతే బాగుండును అని కొన్నిసార్లు అనిపించినా కూడా అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ నువ్వు ఆ తలంపుకు మాత్రం చోటు ఇవ్వద్దు, బలాన్ని ఇవ్వద్దు. అర్థమవుతుందా? నేను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం అయ్యింది, దేవుడు నాకు ఈ స్త్రీని ఇచ్చాడు, లేకపోతే ఈ పురుషుని ఇచ్చాడు గనక మేము ఒకరికొకరము అనేటువంటి అభిప్రాయంలో ప్రియులారా నమ్మకస్తులుగా ఉండాలి. ఏమండి? ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళు కలిసే ఉంటారు, దేవునికి స్తోత్రం. ఎవరైతే కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు కలిసే ఉంటారు. ఎవరైతే ప్రియులారా దేవుని మీద ఆధారపడతారో వారు కలిసే ఉంటారు. బైబిల్లో కొంతమంది భార్య భర్తలు ఉన్నారు. అందులో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తెచ్చినటువంటి జంట ఎవరంటే అబ్రహాము, శారా. చెప్పండి, ఎవరు? అబ్రహాము, శారా. ఈ యొక్క జంటను దేవుడు మన ముందు పెట్టాడు. వీళ్ళిద్దరూ కూడా పరిపూర్ణులు కాదు, మనం ఎవరం కూడా పరిపూర్ణులు కాదు. కానీ గమనించండి, పరిపూర్ణుడైనటువంటి దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణత లేనప్పుడు ఏమవుతుందంటే ఒకరికి లోపాలు కనబడతాయా? కనబడవా? ప్రేమ దోషాన్ని కప్పునన్నాడు. అందుకే ప్రేమ ఏం చేస్తుంది? దోషాన్ని కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతుంది. మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, ఇక్కడ ఫ్యాన్ అయ్యండి అర్జెంట్. హల్లెలూయా. మీకు అర్థమైందా? ప్రేమ ఏమవుతుంది? దోషాన్ని కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతుంది. ప్రేమ తొలి ప్రేమ అంటారు. తొలి ప్రేమ అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిసారి ఒకరినొకరు చూసుకున్న తర్వాత కలిగే ప్రేమ ఏదైతే ఉందో, ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత కలిగే ప్రేమ ఏమైతే ఉందో అది నిష్కలంకమైనటువంటి ప్రేమ. ఏమండి? అది ప్రియులారా అది నిర్దోషమైనటువంటి ప్రేమ. ఇక అక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనలకు కూడా అవసరాలకు కూడా తావులేదు. ఒకరికి ఒకరంతే. దేవునికి స్తోత్రం. నీకున్నా లేకపోయినా, నాకున్నా లేకపోయినా మన ఇద్దరం ఒకటే, అంతే. ఇక్కడ మీరు గమనించాలి. అబ్రహాము, శారయి. అబ్రహాము పేరు అంతకుముందు ఏం పేరు? అబ్రహాము. శారా పేరు ఏం పేరు అంతకుముందు? శారయి. ఏమండి? ఇద్దరి మధ్యలో ప్రియులారా దేవుడు వారిని దర్శించిన తర్వాత దేవుని మాట మొదట అబ్రహాము విన్నాడు. అబ్రహాము చెప్పినటువంటి మాటకు శారా విధేయత చూపించింది. లేకపోతే అక్కడ నుంచి ఆవిడ బయలుదేరదా అసలు? నీ ఉన్నటువంటి ఊరు నుంచి అబ్రహాం దేవుడు ఏమన్నాడంటే, నేను చూపించే దేశానికి నీ యొక్క తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నువ్వేం చేయంటే నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత అబ్రాహాము చెప్పినటువంటి మాటకు శారయి మారు మాట చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఇక్కడ వీళ్ళందరూ మనకు తెలుసు, మనం ఎక్కడికో అంటున్నాం, అక్కడ వాళ్ళు ఎవరు మనకు తెలుసు, కాబట్టి నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అని అందనుకోండి. ఒకవేళ అబ్రాహాం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆగిపోవాలంతే. అర్థమైందా? అని చూడండి ఎలాగా అబ్రాహాముతో దేవుడు చెప్పినటువంటి మాటకు శారయి విధేయత చూపించింది. ఇదిగో అమ్మాయి, దేవుడు అన్నాడు నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా విస్తరింపజేస్తాను అన్నాడు. నీకు 75 ఏళ్ళు వచ్చినాయి. అప్పటికి శారాకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఇంటికి వెళ్ళాక లెక్కేసి చెప్పండి. నేను చెప్తున్నాను, అబ్రాహాముకు 75 ఏళ్ళు ఉన్నాయంటే శారాకు 65 ఏళ్ళు ఉన్నాయి. ఎన్ని? 65 ఏళ్ళు. చెప్పండి అందరూ. 65 ఏళ్ళు. ఏమంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఒకవేళ తను ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే దేవుని మాటకు విధేయత చూపించాల్సిందే. నీవు ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించాడు. నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు పుట్టలేదు ఇంకా అబ్రాహాముకి. అర్థమైందా? అబ్రాహాముకు పుట్టలేదు. కానీ ఇక్కడ మీరు గమనించండి, పుట్టకపోయినప్పటికీ కూడా దేవుడిచ్చిన మాటను నమ్మి శారాకు చెప్తే శారా ఏం చేసిందంటే, అలాగే దేవుడు చెప్పాడు కదా మన ఇద్దరం వెళ్ళిపోదామని ఇద్దరు బయలుదేరిన తర్వాత ఉన్న వాళ్ళందరూ పని వాళ్ళు ఏమంటే దాసులు దాసీలు ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఏమైపోయారు తెలుసా? వీళ్ళిద్దరి మాటకు విధేయత చూపించి తెరహు కూడా బయలుదేరాడు అబ్రాహాం మాటకు. తెరహుతో దేవుడు మాట్లాడలేదు, అబ్రాహాముతోనే దేవుడు మాట్లాడాడు.
ఏమండి? అబ్రాహాముతోనే దేవుడు మాట్లాడాడు. ఇద్దరి మాట ఒకటయ్యింది. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరి మాట, దేవుని మాటకు వారు విధేయత చూపించడం ద్వారా ప్రియులారా ఈ రోజున వారు మనకి మాదిరయ్యారు. మీరు చూడండి ఏమంటున్నాడంటే, సాధారణంగా ప్రియులారా కొంతమంది భర్తలు స్త్రీల ముందు దేవునికి లోబడతారు, కానీ భర్తలు లోబడిన వారుగా, దేవుడు అంటే అంత నిర్లక్ష్యంగా పట్టించుకునే వారుగా ఉండొచ్చు. కానీ వారు ఒకవేళ వాక్యానికి అవిధేయులైన వారుగా ఉంటే, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వాళ్ళు ఏమవచ్చంట, రాబట్టబడొచ్చు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే కొన్నిసార్లు భార్యల నడవడి వలన భర్తలు రక్షించబడొచ్చు. ఏమండి? సరే, రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి ఒక స్త్రీకి పైన ఉన్నటువంటి అలంకారాలే అలంకారంగా ఉండకూడదు. ఎలాగంటే జడలు అల్లుకోవడం కానీ, బంగారు నగలు పెట్టుకోవడం కానీ, వస్త్రములు ధరించుకోవడం కానీ అనే వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అన్నాడు. ఏమండి? వస్త్రాలు ధరించడంలో కూడా చాలా రకాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ధరిస్తే మారు ఆలోచన చేయకుండా అది వెంటనే ధరించేయటం అలవాటైపోయింది ఈరోజు. ఒక అబ్బాయి చేతికి కీ చైన్, ఇది దాన్ని ఏమంటారు, బ్రాస్లెట్ కాదులేండి అదేమిని, అది బ్యాండో లేదా ఇంకోటి ఏదో కనపడింది అనుకోండి, ఆడు తీసుకుని మనం ఎన్నైతే తీసుకోవాలి, లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. అర్థమైందా? ఒక చైన్ ఏదన్నా మెడలో కనపడింది అనుకోండి, అంటే ఆ చైన్ నా చైన్ అయిపోవాలి, లేకపోతే నేను కూడా కొనేసుకోవాలి. అలాంటి ఆడవాళ్ళు అంతే, మగోళ్ళు అంతే. ఏంటంటే ఎవరు ఏదైనా చేస్తే అది వెంటనే చేసేటివి. ఈ రోజును చూస్తే చాలా చాలా రకాలుగా తయారవుతున్నారు. ఇది దేవుని దృష్టికి విలువైందా కాదా? దేవుడు ఎందుకొరకు వస్త్రం ఇచ్చాడు? వస్త్రం ఇచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేహాన్ని కప్పుకోమని. కానీ ఈ రోజున దేహాన్ని బయట పెడుతున్నారు, వస్త్రం ఊరికి అలా కప్పుతున్నారు అంతే. అర్థమవుతుందా? అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈ రోజున ఆలోచిస్తున్నారు. ప్రియులారా గమనించండి, బంగారు నగలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ వెలుపటి అలంకారాలు. వాళ్ళకున్నాయి నాకుండాలి, వాళ్ళకున్నాయి నాకుండాలి అనుకుంటున్నారు కదా. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు. దేవుడు అంటున్నాడు, సాధువైనట్టి మృదువైనట్టి గుణమున అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు ఎలా ఉండాలి? అలంకారంగా ఉండాలి. ఎలాంటి గుణం కలిగి ఉండాలి? ఏమంటే గుణం ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే ఎప్పుడు కొనియాడబడతారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. కుటుంబ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే భయభక్తులు, దేవుని యందలి భయభక్తులు. గమనించండి, సాధువైన గుణం కలిగి ఉండాలి. అంటే సాఫ్ట్ మైండ్ ఉండాలి. సాధువైన గుణం అంటే అర్థం ఏంటంటే క్రూరత్వము లేనటువంటి గుణము కలిగినటువంటి వారు, కనికరము కలిగినటువంటి గుణం కలిగి ఉండాలి. కఠినంగా ఉండకూడదు. రెండవది ఆలోచన చేస్తే మృదువైనటువంటి గుణం కలిగి ఉండాలి. అంటే లోబడే గుణము కలిగి ఉండాలి. ఈ గుణము కానీ ఒకవేళ నీకుంటే అది అక్షయాలంకారం అట. అంటే మిగిలిన అలంకారాలన్నీ ఎలాంటివి? క్షయమైపోయే అలంకారాలు. లేదంటే వాటిని ప్రియులారా ఎవరైనా దొంగిలించేయచ్చు, లేదైతే వాడు పాడైపోవచ్చు, అవి నశించిపోవచ్చు. వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే భూమి ఆకాశము గతించిపోయినప్పుడు వెండి ఉంటుందా, బంగారం ఉంటుందా, వస్త్రం ఉంటుందా? ఆలోచించండి. ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. కానీ నిలబడేది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఏమండి, పెళ్లికి ముందు నన్ను ఏమనుకోకండి, ఇప్పుడు కొత్త ట్రెండ్, నేను అలా చేయలేదనుకోండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే అమ్మాయి ముందు ఇలాగా, అర్థమైందా, ఇలాగా ఫోటో కోసమే అది. అబ్బాయి ముందు అమ్మాయి కూడా అలాగా నేను చూశాను. అర్థమైందా? కానీ నిజంగా అంత తగ్గింపే కనుక మెయింటైన్ చేస్తే ఒక కుటుంబము విచ్ఛిన్నమయ్యే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఎవరికిది? ఈ షూటింగ్ ఎవరికే? దాని పేరే షూటింగు. ఏంటది? కెమెరామ్యాన్ ముందు చెప్పేస్తాను ఇవన్నీ కూడా. సారీ, ఏమనుకోద్దు. నిజంగా అంత ప్రేమ ఉంటే, అర్థమైందా, నిజంగా అంత వినయం ఉంటే ఖచ్చితంగా సమస్యలకి ఏమీ రావు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఆవిడ ఏమన్నంటే నువ్వు తగ్గించుకో, నువ్వేమన్నంటే ఆయన తగ్గించుకుంటే ఇంక సమస్యలు ఏమున్నాయి? ఏమంటే ఒక ఇద్దరు భార్య భర్తల్ని ఇంటర్వ్యూ చేశారట. సుమారు 25 సంవత్సరాలు అయింది, సిల్వర్ జూబిలీ చేసుకుంటున్నారు వాళ్ళు. సిల్వర్ జూబిలీ చేసుకుంటుంటే, ఏంటండి మీ యొక్క కుటుంబం ఇంత చక్కగా ఆనందంగా సంతోషంగా సంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ మీ ఇద్దరికి మధ్యలో ఎప్పుడు గొడవలు రావా? మీ ఇద్దరు ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు ఏమనుకోలేదా? మీ ఇద్దరికి ఎప్పుడు కష్టం అనేది, బాధ అనేది ఎప్పుడు కలగలేదా ఒకళ్ళని బట్టి ఒకరికి? అంటే ఎందుకు కలగలేదు? కలిగింది. మరి ఏంటంటే మీరు ఆదర్శ దంపతులుగా ఈ రోజున మా ముందు నిలబడి చక్కగా కనపడుతున్నారు అని అంటే దానికి ఆయన ఒకటే చెప్పాడంట, మా ఆవిడ ఏమన్నా అంటే నేను మౌనం అయిపోతాను, నేను ఏమన్నా అంటే ఆవిడ మౌనం అయిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే సూత్రం అన్నాడట. హల్లెలూయా. ఏంటా సూత్రం? ఆయన ఒకవేళ గట్టిగా అన్నాడంట,
ఇప్పుడు మాట్లాడకూడదు, ఈయన కొంచెం మంట మీద ఉన్నాడని. తర్వాత కాసేపు ఉన్నాక భోజనం చేసేటప్పుడు భోజనం అయిపోయాకను కడుపు నిండాక, కొంతమంది అలా కాదు, భోజనం ముందు పెడతారు, తర్వాత లిస్ట్ ఇక్కడ పెడతారు. ఇగో ఇంట్లో బియ్యం అయిపోయింది, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, నూనె అయిపోయి వచ్చింది, జస్ట్ ఈ పూటకి ఏదో కాస్తుంటే ఏదో అలా వండేసానంతే, సాయంత్రానికి ఏమీ లేవు తెలుసా. ఈ భోజనం ఏం తింటాడు ఈయన? అసలే అలసిపోయి వచ్చినోడు ముందు నువ్వు లిస్ట్ ఎట్టి ఇదిగో ఇది కావాలి అది కావాలని అంటూ ఉంటే ముందు తిన్నాయి, దేవునికి స్తోత్రం. అది గింజన్నమైనా పర్లేదు కానీ మా తల్లులు పలావులు బిర్యానీలు అక్కర్లేదు, పప్పుచారు అయినా పర్లేదు, చారు అయినా పర్లేదు, కనీసం ముందు తిన్నాయి, దేవునికి స్తోత్రం. తిన్న తర్వాత అప్పుడు కూర్చున్న తర్వాత ఏమండి మరి ఇప్పటికి ఏదో అయిపోయింది, సాయంత్రానికి కొంచెం ఇబ్బందిగా ఉందని అప్పుడు మొదలెట్టి అలా దేవునికి స్తోత్రం. అర్థమైందా? వచ్చిన వెంటనే ముందు లిస్టు రెడీగా పెట్టకూడదు. ముందు ప్రియులారా తిననయ్యే, ముందు కాస్త నెమ్మదించినయ్యే, నెమ్మదించిన తర్వాత అప్పుడు నువ్వు లిస్టు పెట్టు, అప్పుడు ఆ తర్వాత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. తినేటప్పుడే మొదలెట్టి తర్వాత అంటే ముద్దలా కలుపుకుని ఓ ముద్ద తినేత్తమనేటి, ఇంకా ఇంట్లో ఏముందో లేదో చూసుకోతా, తినేసి వెళ్ళిపోతావు అని అప్పుడు మొదలెట్టకూడదు. మొదలెడితే ఏమవుద్దంటే తేడా వచ్చేది. అర్థమైందా? ఏమండి బయట ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకాలుగా మాట్లాడతారు, ఎంతమంది కనబడతారు, ఎన్నో రకాలుగా, కొంతమంది పొగుడుతారు, కొంతమంది తిడతారు. ఏమండి ఇవన్నిటితో విసిగిపోయి భర్త ఏమనుకుంటాడంటే నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానో, నేను ఇంటికి వెళ్తే కానీ నా మైండ్ ఫ్రెష్ అవ్వదు అనుకుంటాడు. ఫ్రెష్ ఏమవుద్ది ఇక్కడికి వస్తే ఇలాగుంటే? ఏమండి అందుకని సామెతల గ్రంథంలో రాశాడు. ఏమంటాడంటే గయ్యాలి అయినటువంటి భార్య ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు అన్నాడు. అక్కడ మిద్దె మీదట ఇంకా చెప్తాడు ఏంటంటే ముసురు దినమున ఎడతెగకుండా కారు నీళ్లతో సమానం అంట. మన వాళ్ళకి వాక్యాలు వచ్చేది చూడండి, కంగారు పడకండి, మీకు ఉంది, గమనించండి ప్రియులారా. కనుక ఇక మొదలు పెడితే ఇక అదే కాదు, ముందు మనుషుని యొక్క పరిస్థితిని ఎరిగి నెమ్మదిగా కొంచెం విశ్రాంతినిచ్చి ఆ తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే విషయాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టాలి. తప్పకుండా ఒకవేళ తనే అన్నీ చక్కబెట్టుకుని అన్నీ చేసేటువంటి వ్యక్తి అనుకోండి, ఇవేం చెప్పక్కర్లేదు. ఒకవేళ ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని చెప్పకండి, ముందు ఇలా విషయాన్ని పరిస్థితిని గమనించి నడుచుకోండి. ఏ విధంగా కూడా ఇబ్బంది కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గమనించండి ఏంటంటే కొంతమంది స్త్రీలు పోల్చుతారు. ఏమని పోల్చుతారంటే ఇదిగో ఆవిడికి వాళ్ళ ఆయన అది కొన్నాడు ఇది కొన్నాడు. ఇలాగే ఒక ఆవిడ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే వెంటనే ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చేయాలంట, ఆవిడ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటే వెంటనే ఇంట్లో వాషింగ్ మెషిన్ వచ్చేయాలట. నువ్వేం చేస్తావో తెలీదు. పలానా సుబ్బలక్ష్మి గారి ఇంట్లో, సుబ్బలక్ష్మి ఎవరన్నా అంటే క్షమించు, అక్కడ వాషింగ్ మెషిన్ చూసాను, నేను ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా బట్టలు ఉతకలేక చచ్చిపోతున్నాను, నువ్వు ఉన్నావు ఎందుకు? మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేస్తారో నాకు తెలీదు. ఈఎంఐ మీద మీరు ఏం చేస్తారంటే ఒక వాషింగ్ మెషిన్ తెచ్చేయండి. ముందు వాళ్ళ ముందు నేను ఏం తలెత్తుకోవాలి, అతని వాళ్ళ ముందు నేను ఏమని చెప్పుకోవాలి, నేను ఎలా చూపించుకోవాలి అనేటువంటి ఆలోచన. ఆ ఇంట్లో ఏమొస్తే అది ఈవిడ తెచ్చేయమంటుందట. ఈయన ఒక ఉద్యోగస్తుడు అయినప్పటికీ కూడా ఈఎంఐలు కడుతున్నాడు తెచ్చేస్తున్నాడు, ఈఎంఐలు కడుతున్నాడు తెచ్చేస్తున్నాడు. ఎంత ఉంటే సరిపోతే ఫ్రిడ్జ్కి ఒక ఈఎంఐ, వాషింగ్ మెషిన్కి ఒక ఈఎంఐ, టీవీకి ఒక ఈఎంఐ, ఇవన్నీ కట్టి చివరికి ఇంటికి వచ్చేటప్పటికి రూపాయి రావట్లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకుంటే మనకి ప్రియులారా ఇబ్బందే ఉంటుంది తప్ప సంతృప్తి అనేది ఉండదు. దయచేసి మీరు గమనించండి. వాళ్ళకు ఉంటే ఉండనివ్వండి. ఒకవేళ ఏమై వాళ్ళు ఇలా వాషింగ్ మెషిన్ కొనుక్కున్నారంట, మరి నీకు కూడా కొనమంటావా అంటే పాస్టమ్ గారు అయితే ఏమంటుందంటే ఎందుకులేండి మనకే దేవుడు ఎప్పుడు సమకూరిస్తే అప్పుడే కొందరిగాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరేమంటారో నాకు తెలియదు. మీ ఇంట్లో ఉన్న వస్తువులు సాధించి తెచ్చుకున్నాయా, సాధించి కొనిపించుకున్నాయా, లేకపోతే ఇష్టపూర్వకంగా వాళ్ళు కొని తెచ్చారా? ఒకసారి ఆలోచించండి. ఏదైతే ప్రియులారా కుటుంబాన్ని కట్టుకునే ఆలోచన దగ్గర ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరులతో పోల్చుకున్నామా, పులిని చూసి అట నక్క ఏం చేసింది? వాతలు పెట్టుకుంది. తర్వాత నక్క ఏమైంది? నక్కని అడగండి మీరు. నక్క ఏమవుద్ది? పులికేమో దానికి స్వతహాగా ఉన్నాయి చారలు, దీనికి కావాలంటే వస్తుందా? రాదు. కాబట్టి కాల్చినటువంటి కడ్డీ మీద వెళ్ళి పడుకుందట, కమరోడు కాల్చినటువంటి కడ్డీ మీద. అప్పుడు దాకా కాల్చాడు, దాన్ని ఇంకో దెబ్బేసి ఏ కత్తో దేనో తయారు చేస్తాడో, దాన్ని వెళ్ళి ఏం చేసిందంటే
దానికి చార్లు ఉన్నాయి, నాకు చార్లు లేవు, దానికి చార్లు ఉన్నాయి, నాకు చార్లు లేవు, దానికి చార్లు ఉన్నాయి, చార్లు లేవు అనుకుంటా వెళ్ళి ఎలాగ ఆలోచించుకుంది ఏంటంటే ఆ కమరోడు కాల్చినటువంటి కడ్డీ మీద వెళ్ళి ఇలాగెళ్ళి ఇలాగెళ్ళి మొత్తం ఒంటి నిండా ఏంటంటే గాయాలైపోయినాయి. ఎవరినో చూసి ఎవరిలాగో మారాలని అనుకోకూడదు ప్రియులారా. అది చాలా బాధాకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ రోజున గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి నీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఉన్న దానిని బట్టి ఏమంటే ఇతరులతో పోల్చుకోకు. నేను మాట చెప్పిన మా పిల్లలకి చిన్నప్పుడు పుట్టినరోజు గౌను కొనడానికి కూడా నేను ఇబ్బంది పడ్డాను. కొనలే కొన్నిసార్లు. పాస్టమ్మ గారికి ఒక చీర కొన్నాను ఎప్పుడో పుట్టినరోజుకి, పెళ్ళైన కొత్తలో. మీరు ఉన్నారు ఏంటి ఏం కొనట్లేదంటే ఒక్కసారి అర్థమైందా, ఏదో ఒకటి కొనాలి కదా అని తెలిసి తెలియక ఓ చీర కొనుక్కుని తెచ్చేసాను. కానీ ఆవిడ పాపం అది ఉపయోగకరంగా లేదు. అర్థమైందా, తేవాలి కాబట్టి. ఆ తర్వాత కొంచెం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి తన యొక్క ప్రార్థన జీవితం గురించి నేను చెప్పింతాను. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏమండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఎందుకంటే శ్రమల దినాలలో ప్రభు కోసం నిలబడాలని ప్రార్థన చేసుకున్నాను అని చెప్పి నేను చెప్తే మళ్ళీ మీరు అవి మొదలెడతారు. అర్థమైందా, నేను మీకు చెప్తున్నాను, శ్రమ దినమున నేను దేవుని కొరకు నిలబడాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ రోజున మీ ప్రార్థనలో ప్రియులారా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారా? భార్య భర్తలో నేను ఇలా ప్రార్థన చేసుకుంటాను. నేను కూడా ఒక ప్రార్థన చేసుకుంటుంటాను అప్పుడప్పుడు. యథార్థంగా చెప్తున్నాను, ఏమనంటే ప్రభువా నీకంటే ఎక్కువగా నా భార్య కానీ నా బిడ్డలు కానీ నన్ను ప్రేమించకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను నీ తర్వాత ప్రేమించబడాల్సిన వాడినే కానీ నీకంటే ఎక్కువ ప్రేమించబడాల్సిన వాడిని కాదు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి, ఏమని ప్రార్థన చేసుకోవాలో మీరు అది నేర్చుకుంటే పిల్లలు అది మీకు ఉపయోగపడుతుంది. గమనించండి, పరిస్థితి ఏదైనా కూడా సర్దుబాటు అనేది ఉండాలి. మనకి సర్దుబాటు అనేది ఉండాలి. ఈ రోజును చూస్తే సర్దుబాటు లేకపోవడం వలన చాలా ఏమండి ఎడబాట్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఏమండి ఈ రోజున ఆలోచన చేసుకుంటే ఒక ఆర్థిక ఇబ్బంది ఉంది, ఇక మళ్ళీ ఖర్చు పెరగకుండా మనం ఏ రకంగా జాగ్రత్త పడాలని ఆలోచన ఉండాలి. కొంతమంది పురుషులు నాకు తెలుసు, ఏమండి చేతికి ఎముకుండదు, వాళ్ళకి ఏముండదు, చేతికి ఎముకుండదు. అడిగిందల్లా ఇస్తూ పోతే, వచ్చిన వాళ్ళకల్లా పెడుతూ పోతే ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకపోతే తర్వాత ఇబ్బందులు పడతాం. ఇబ్బందులు పడినటువంటి తర్వాత ప్రియులారా మనకి ఎవ్వరూ కూడా నేను ఇంటికి వెళ్తే కోడిని కోసి పెట్టాడు కదా, పాపం వాడు ఇబ్బందిలో ఉన్నాడు, ఏమంటే పాపం వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, మా చెల్లి ఇబ్బందిలో ఉంది, మా బావగారు ఇబ్బందిలో ఉన్నారని చెప్పి ఏమంటే బావగారులు ఆలోచన చెయ్యరు, మీ అన్నయ్యలు ఆలోచన చెయ్యరమ్మా. అర్థమవుతుందా? కోడిని కోసావు, బాగా వండింది మా చెల్లి, అబ్బా ఏం బాగా చూసాడు మా బావగారు అన్నారు, అంతే, ఒకటే మాట. మనిషికి పొగిడింపు, ఇంకా అంతకు మించి ఏముండదు. పొగిడింపు మాత్రం దొరుకుతుంది. ఆ తర్వాత ప్రియులారా మన జీవితంలో మనము ఇబ్బంది పడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజున ఆలోచన చేసుకోండి, పురుషులు జ్ఞానము కలిగి ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూడండి, ఒక మాట దేవుని వాక్యంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఏంటది? ధారాళముగా దయచేయువాడు. ఈరోజున ఒక మాట చెప్తున్నాను, కుటుంబము కూలిపోకూడదంటే పురుషుడు జ్ఞానంతో దేవుని ఆశ్రయించేవాడుగా ఉండాలి, జ్ఞానంతో ప్రార్థించేవాడుగా ఉండాలి, జ్ఞానంతో ఆలోచించేవాడుగా ఉండాలి, జ్ఞానంతో నిర్ణయం తీసుకునేవాడుగా ఉండాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సేవకుడు చెప్పినా లేదు, సహోదరుడు చెప్పినా లేదు, సహోదరి చెప్పినా లేదు, కొంచెం ఆలోచించుకో అంటే అలాగే అంట. ఎలా ఏం చేస్తుంటాం తెలుసా? అలాగే అంట బావిలోనికి దిగిపోయినట్టు దిగిపోతూ ఉంటాం. ఆలోచించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఫోన్లు వచ్చేసినాయి, బయటికి వెళ్తే నలుగురు కాసుకుని ఉంటారు, ఇంటికాడ నలుగురు ఉంటారు. ప్రియులారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహా ఓ అనిపించేలాగా కొంతమంది మనల్ని బట్టి నడుచుకుంటారు. మనం ఏమనుకుంటామంటే నిజంగా వీళ్ళు నన్ను ఎంతో గౌరవించేస్తున్నారు, కనపరుస్తున్నారు అనుకుంటాం. చివరికి ప్రియులారా ఇబ్బంది వచ్చిన తర్వాత, జేబులో డబ్బులు అయిపోయిన తర్వాత, చేతిలో రూపాయలు అయిపోయిన తర్వాత అప్పుడు కానీ మనకు జ్ఞానం రాదు. మనకు అప్పుడు ప్రార్థనకు సమయం ఉండదు, వాక్యానికి సమయం ఉండదు, దేవుని సందులో కనీసం ఉపవాసం ఉండి దేవుని పదాల దగ్గర కనిపెట్టుకునే సమయం ఉండదు. ఏమవుతుంది అంటే వెరసి ప్రియులారా కట్టుకున్న భార్యకు బిడ్డలకు కూడా న్యాయం చేయలేని వారిగా మిగిలిపోతాం. వాళ్ళ అవసరాల దగ్గర మనం ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను, అలాంటి పరిస్థితిలో ఒకవేళ నీ భర్తే ఉన్నా కూడా నువ్వేం చెయ్యాలి అని అంటే అతన్ని నువ్వు ధైర్యపరిచి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఎక్కడి నుంచైనా మనం దేవుని వేడుకుందాం, ఎక్కడి నుంచైనా జాగ్రత్త పడదామని ఒకరినొకరు సముదాయించుకోవడం అవసరం. అంతేగాని రోజు ఒకరినొకరు నిందించుకునేటువంటి పరిస్థితి మాత్రము దయచేసి రానివ్వద్దు. ఏమాత్రం కూడా అలాగ చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. అందులో నీ పాత్ర కూడా ఉంది కదా.
అందులో ఇద్దరు కలిసే కదా ఏది చేసినా చేస్తారు, ఇద్దరు కలిసే కదా ఏదైనా ఖర్చు పెడతారు, ఇద్దరు కలిసే కదా ఏదైనా చేసేటువంటి పరిస్థితి దగ్గర నా పాత్ర కూడా ఉంది. ప్రభువా, నా దోషమును క్షమించు, నా భర్త దోషాన్ని కూడా క్షమించు, ఇక్కడి నుంచి మీరే మమ్మల్ని పైకి లేవనెత్తండి అని దేవుని బతిమాలుకోవాల్సినటువంటి ఆ జ్ఞానం ఇప్పుడైనా మనకు కలిగితే ప్రియులారా ఖచ్చితంగా దేవుని నుంచి సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఏమండి, సహాయం కలుగుతుంది ఖచ్చితంగా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఇప్పుడైనా నువ్వేం చేయాలంటే జ్ఞానంగా ఆలోచన చేయాలి. దొంగపాడు వెళ్తామని చెప్పేసి మండపేట వైపుకు ప్రయాణం చేస్తుంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత తెలిసింది ఎప్పనపాడు దగ్గర, తాపేశ్వరం దగ్గర, దొంగపాడు ఎలవయ్యా బాబు, ఇలాగా నువ్వు ఇలాగొచ్చేసావు అని అన్నారనుకోండి, ఎందుకెళ్ళను నీకేం తెలుసు, అర్థమైందా? ఎందుకెళ్ళను, నేను వెళ్తాను చూడు అంటే ఎప్పటికీ వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వేం చేయాలి తెలుసా? తెలిసిన తర్వాత నీవు అక్కడ ఏం చేయాలంటే కనీసం తాపేశ్వరం దాకా వెళ్ళిన తర్వాత అయినా వెనక్కి తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. వెనక్కి తిరిగి నువ్వు ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటావో అప్పుడు మళ్ళీ తిరిగి గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, తెలుసో తెలియకో ప్రియులారా, మనుషులను నమ్మాం, మనుషులను ప్రేమించాం, కానీ ఇప్పుడు వాళ్ళని తిడతా కూర్చోకు. ఒకప్పుడు ప్రేమించావు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తిట్టిపోసుకుని ప్రియులారా ఏం ప్రయోజనం లేదు. నీ అజ్ఞానమే అది, నీ యొక్క ఆలోచనలో లోపమే కనుక నువ్వేం చెయ్యాలి అని అంటే, ప్రభువా నన్ను క్షమించు, మనుషులను నమ్మాను నేను. నిజమే, వాక్యాన్ని వింటున్నావు పక్కనే 118వ కీర్తన 8వ చరణం ఏం చెప్తుంది? మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే ఎవరిని ఆశ్రయించటం మేలు? యెహోవాను ఆశ్రయించటం మేలు. ఏమంటే కనుక ఈ రోజున ప్రభువా నా తప్పిదాన్ని క్షమించు నాయనా అని మళ్ళీ ఆయన ఆశ్రయించేవనుకో, ఎరా ఇప్పుడు దాకా కళ్ళు మూసిపోయి నీకు ఏమాయ్ అంతలాగా ఉన్నావే అని అంటాడు. ఆయన ఏంటి, ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ ఆదరిస్తాడు, మళ్ళీ చెయ్యి అందిస్తాడు, మళ్ళీ నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. హల్లెలూయా. ప్రభువా నా చెయ్యి పట్టుకో అని అంటావా నువ్వు? నీ చెయ్యి పట్టుకుంటాడు ఆయన, నిన్ను నడిపిస్తాడు ఆయన. వాక్యంలో ఉన్నటువంటి మాట చూడండి, ఎక్కడికి పారిపోవద్దు, ఏమాత్రం కలత చెందొద్దు, ఒకరినొకరు నిందించుకోవద్దు. ఈ పరిస్థితి దగ్గర దయచేసి ప్రేమతో చెప్తున్నాను, దేవుని వాక్యం బట్టి నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైనా ప్రియులారా నీవు దేవుని వైపు చూడు. ఇప్పుడైనా నీవు నీ చెయ్యి దేవునికి వైపు చాపి ప్రభువా నా చెయ్యి పట్టుకోమని చెప్పి నువ్వు బతిమాలుకుంటే 139వ కీర్తనలో ఒక మాట అంటాడు దావీదు. దయచేసి మీరు 139వ కీర్తన మీరు చూడండి, ఒక మాట ఏమంటాడు తెలుసా? 5వ చరణం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఆయన చెయ్యి మన మీద ఉంచుతాడండి, ఆయన చెయ్యి మన మీద ఉంచుతాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? చెయ్యి ఉంచడం అంటే అర్థం ఏంటి? భయపడుతున్న నీ మీద చెయ్యి ఉంచుతాడు, భయపడకమ్మా, ఎందుకు నేను ఉన్నా కదా. ఏమండి, ఇందాక రాణి చెప్పింది కదా, ఆ యొక్క స్టోరీలో ప్రియులారా అప్పుల పాలైపోయినటువంటి ఆ యవనస్తుడు ఏమండి తన అప్పు నిమిత్తమై ఒక పెద్ద వ్యాపారిని నమ్మి ఆ వ్యాపారికి పరిస్థితి అంతా చెప్పి వ్రాసి లెటర్ పంపిస్తే ఆయన కొంతమంది మనుషులతో వచ్చి తన పరిస్థితిని అంతా చక్కదిద్దాడే. ఆ వ్యాపారి ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున నీ హృదయం దిగులుగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఏమండి, కానీ ఒకసారి చెప్తున్నాను, నీవు గనక ఆయన దగ్గరకు వస్తే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన చెయ్యి నీ మీద ఉంచుతాడు. తల్లి చెయ్యి కంటే, తండ్రి చెయ్యి కంటే, ఏమండి ఈ రోజున ఆయన చెయ్యి వీళ్ళరా అద్భుతమైనటువంటి ప్రేమామైన హస్తం. అది దేవునికి స్తోత్రం. ఆయన దక్షిణ హస్తం అట సాహస కార్యాలు చేయనని రాయబడతాం. ఎలాంటి కార్యాలు చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుంది. ఇదే 118వ కీర్తనలోనే బహుశా ఆ మాట రాయబడి ఉండొచ్చు. వీళ్ళరా 118వ కీర్తనలోనే ఆయన ఆశ్రయించిన వారి పట్ల ఆయన సాహస కార్యాలు చేసేవాడు. చూడండి 118వ కీర్తన 15వ చరణం, నీతిమంతుల గుడారములలో రక్షణ గుర్చిన ఉత్సాహసునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము ఎలాంటి కార్యాలు చేయును? సాహస కార్యాలు చేయును. తన ప్రజల కొరకు దేవుడు చెయ్యి చాపి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి
చెయ్యి చాచి తన బాహుబలము చేత ఐగుప్తులో నుండి ఆయన బయటికి రప్పించాడు. ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియులారా, నీవు ఆయన తట్టు తిరిగితే, నీవు ఆయన ఆశ్రయిస్తే, ఎక్కడ నీవు నలిగిపోతున్నావో, ఎక్కడ నీవు ప్రియులారా అణిచివేయబడుతున్నావో, ఎక్కడ నీవు ఇబ్బందికి గురవుతున్నావో, నా దేవుని చెయ్యి నేను బయటికి తీసుకురాగలదని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో గమనించండి. కష్టంలో ఉన్న నలిగిపోతున్న నీవు మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్ళక ఆలోచించడానికి, మనుషుల దగ్గరికి వెళ్ళక సంప్రదింపులు చేయడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, నలుగురు దగ్గర కూర్చుంటే ఏదో ఆలోచన వస్తుంది, అక్కడికి వెళ్ళక సుమా. మనుషులను నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడమే మేలు. హల్లెలూయా. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. మా పిల్లలను స్కూల్కి పంపించేసి వారంలో ఒక రోజు మేమిద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మా పరిస్థితుల గురించి కన్నీళ్లతో దేవుణ్ణి ఆశ్రయించి, సంఘముతో కలిసి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా, ఓకే, సంఘమునకు అది కేటాయించాం, కానీ మేమిద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువే మనకు సహాయం చేయాలి. ఈరోజు నేను చెప్తున్నాను కన్నీళ్ళతోటి, నీ గుండె ఎంత బరువెక్కిందో అంత బరువుని కూడా ఆయన ఎత్తుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ బరువంతా ఆయన దించేయగలడు. ఫీజు కట్టాలి ప్రభువా, ఎలాగా? నాకు మీరే సహాయం చేయాలి. ఈ యొక్క అవసరత దగ్గర మీరే సహాయం చేయాలి. ఇద్దరం కలిసి మోకరించి, ఇంకా స్థలం కూడా తీసుకోలేదు అప్పటికి, ఏమండి, అద్దె కట్టడమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇద్దరం కలిసి మోకరించి ఒక్కొక్క వారం ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవుని వైపు చూస్తూ ఉంటే ఒక రోజున ప్రభు దర్శనం చూపించాడు. ఆ దర్శనమే ఈ రోజు ఉన్నటువంటి ఈ ఇల్లు. దేవుని స్తోత్రం. ఎవరు చేయగలరండి? ఎవరు ఇవ్వగలరండి? ఆ దేవుడు తన హస్తాన్ని చాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికీ నేను చెయ్యి చాపలేదు, ఎవరికీ చెయ్యి చాపలేదు. నాతో పాటుగా ఉన్న మీలో అందరికీ తెలుసు. ఏమండి, ఆ శ్రమలో ప్రియులారా మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు, మీ కన్నీళ్ళు ఉన్నాయి. మా కన్నీళ్లు దేవుని పాదాల దగ్గర ఉన్నాయి. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కార్చలేదు, ప్రభు పాదాల దగ్గరనే. అందుకనే ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. హల్లెలూయా. నీకు మోకాళ్ళకు బుద్ధి చెప్పు, ఉన్నదాన్ని అంతటినీ కూడా ఒకసారి ప్రభు ముందు పెట్టు. ఈ వారం ఒకవేళ కష్టపడి ఈ ఇంటికి వచ్చినటువంటి ఆ సొమ్ము మీరిద్దరూ కలిసి ఒకవేళ ఇద్దరూ కలిసి కష్టపడే వాళ్ళైతే, ఒకవేళ ఒక్కళ్ళే కష్టపడే వాళ్ళైతే, కుటుంబం పరిస్థితులు మరెక్కువగా ఉంటే దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసి ఒకసారి కానుక కొంచెమే వచ్చింది, ఆ వారం ఖర్చు ఎక్కువ ఉంది, ఏమండి, ఈ వారం మీరు ఇంత తక్కువ వేసారు, మేము ఎలా పోషించబడాలని ఎప్పుడైనా నేను మాట్లాడానా మీ దగ్గర? చెప్పండి, ఎప్పుడైనా మాట్లాడానా? ఇన్ని సంవత్సరాల్లో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడానా? ఏంటండి ఇప్పుడు పరిస్థితి ఎలాగా అని పాస్టమ్ గారు అంటే, మనిద్దరం కలిసి ఆయన మనల్ని పిలిచాడు, ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడు. మోకరించి ఆ డబ్బులు ఆ కొన్ని దేవుని ముందు పెట్టి ప్రభు పాదాల దగ్గర, ప్రభువా మమ్మల్ని పిలిచినవాడు నీవు, వచ్చినవి ఇవే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియదు, నువ్వే మాకు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసిన రోజు. మజ్జిగ లేదు వేసుకోవడానికి, యథార్థంగా చెప్తున్నాను, గెంజి వేసుకుని తిన్న రోజులు ఉన్నాయి. ఏమేం గొప్ప విషయం ఏం కాదు అది, మీరందరూ ఎన్నోసార్లు తిన్నారు, కానీ సంతృప్తి అనేది అక్కడ ముఖ్యం. ఏమండి, పిల్లలకు ఇబ్బందుల దగ్గర కూడా మా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఏముందో లేదో తెలియకుండా గుప్పుడు మూసుకొని ఇద్దరం కూడా లోపల కన్నీళ్ళు కాచి ప్రభు సన్నిధిలో ప్రార్థన తప్ప ఎవ్వరికి పక్కింటోళ్ళకి కూడా తెలియకుండా జీవించాం. ఆయన కృప నిరంతరం ఉంటుంది. అది దేవుడు నాతో మాట్లాడింది. హల్లెలూయా. ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. ఒకరినొకరు ప్రియులారా నిరాకరించుకుంటే, ఆమె ఎప్పుడూ కూడా ఈ ఇబ్బంది ఇలా ఉంది కాబట్టి, పరిస్థితి ఇలా ఉంది కాబట్టి పాస్టర్ గారి ముందు చెప్పాలని కాదు, కానీ పరిస్థితి ప్రియులారా వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడూ మా ఇంటికి వెళ్తానని అనలేదు. పోనీ ఒక 2 రోజులు మీ ఇంటికి వెళ్ళు అని అంటే, మీరు వస్తేనే వెళ్తానని. నాకెలా కుదురుతుంది? నువ్వు వెళ్ళే తర్వాత నేను వస్తానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు రాకుండా నేను వెళ్ళను. ఏముంటే ఆ పరిస్థితి. ఏమండి, ఇద్దరు కలిసే మనం అనుభవిస్తాం. హల్లెలూయా. కష్టమైన ఇద్దరు కలిసి అనుభవించాలి. ఒక మాట చెప్పనా, వివాహం దగ్గర ప్రమాణం ఉంటుంది క్రైస్తవ వివాహంలో. కలిమియందును లేమియందును, వ్యాధి యందును ఆరోగ్యమందును. అర్థమైందా? నిన్ను ప్రేమించి నిన్ను కాపాడి నిన్ను సంరక్షించి నీకు మాత్రమే భార్యనయ్యుందును, నీకు మాత్రమే భర్తనయ్యుందును అనేటువంటి ప్రమాణం ఏదైతే ఉందో, ఆ ప్రమాణం ప్రియులారా కడవరకు కాపాడుకోవడమే క్రైస్తవ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. మాకు అలాంటి ఏం అవ్వలేదండి అని అన్నా కూడా, భార్య భర్తలుగా చేయబడింది అది దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా. కాబట్టి ఆ ప్రమాణం మీరు చేసుకున్నా చేసుకోకపోయినా ప్రియులారా, అన్యులుగా ఒకవేళ మీకు వివాహం జరిగినా కూడా కట్టుబడి ఉండాల్సిందే. అంతేగాని ఒకరిని విడిచి ఒకరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎడబాయకూడదు. హల్లెలూయా. ఏమంటే ఈరోజు నేను చెప్పినటువంటి మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు మీకు.
ఏమండి? కొంచెం మీకు ఒకవేళ ప్రియులారా బాధ కలిగి ఉండొచ్చు, కానీ ఒక మాట చెప్తున్నాను, రోజులన్నీ ఒక రకంగానే ఉండవు. ఉంటాయా? ఉండవు. రోజులన్నీ ఏ రకంగా ఉన్నా కూడా నీ హృదయంలో ప్రభు ఉంటే గనక, నీ జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు కట్టుబడి ఉంటే గనక, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా నీకు దూరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వలన ఒకరు రక్షించబడాలి. నువ్వేమని ప్రార్థన చేస్తున్నావంటే, ప్రభువా అనేకులు రక్షించబడాలి, నీ వలన రక్షించబడాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ నీ ఇంట్లో పరిస్థితులు, నీ హృదయంలో ఉన్నటువంటి కలతలు ఏం చేస్తున్నాయి అంటే, నీ ప్రార్థన శక్తిహీనంగా మార్చేస్తున్నాయి. నీ ప్రార్థన ఎలా మార్చేస్తున్నాయి? శక్తిహీనంగా మార్చేస్తున్నాయి. ఒక మాట చెప్తాను, ప్రభు మన మధ్యలో ఉన్నాడు, భయం లేదు. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మన పిల్లలకు కూడా ఏ భయమో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టడు ఆయన, ఎవరిని విడిచిపెట్టడు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే తీరుతాడు. ఆయన తను ప్రేమించే వారి కొరకట ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు అని చెప్పి సంతోషిస్తున్నాడు, కానీ అక్కడ ఎలాంటి బిల్డింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు తెలుసా నీకు? అసలు నువ్వు కంటికి కనబడిన బిల్డింగ్ అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎలాంటి వెలుగులు ఉండబోతున్నాయో అక్కడ, ఎలాంటి అందమైనటువంటి రమణీయమైనటువంటి గృహాన్ని ఆయన కట్టబోతున్నాడు. అందుకనే ఒక సహోదరుడు పాట రాశాడు, ఏమండి? నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కలతలు లేవు యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు యుగ యుగముల పరమానందం. నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు యుగ యుగముల పరమానందం. జీవవృక్షమందుండు జీవమకుటమందుండు, జీవవృక్షమందుండు జీవమకుటమందుండు. ఆకలి లేదు దాము లేదు తిని త్రాగుట అందుండదు. ఆకలి లేదు దాము లేదు తిని త్రాగుట అందుండదు. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కలతలు లేవు యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. ఎలాంటి ఇల్లు కడుతున్నాడు ఆయన? టైల్స్ కాదు, దాన్ని మించిని. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమంటే అద్భుతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రియులారా నీ కొరకు నా కొరకు కట్టబోతున్నాను. నువ్వు అడిగేవని కాదు, నేను అడిగానని కాదు. ఇదిగో నువ్వు ఉండడానికి ఎలాంటి భవనం కట్టానో చూడు. దేవునికి స్తోత్రం. నేను ఆగ్రా వెళ్ళాను. ఆగ్రాలో తాజ్మహల్ చూశాను. ఆ తాజ్మహల్ ఒక రాజు తన భార్య అయినటువంటి రాణి కోసం కట్టాడు. ఏమంటే షాజహాన్ అనేటువంటి చక్రవర్తి ముంతాజ్ బేగం అనే తన భార్య కొరకు ఆ యొక్క కట్టడాన్ని కడితే ఈ రోజున ప్రపంచంలో అది ఒక వింతగా ఉంది. ఈ రోజున యేసయ్య మనలను ప్రేమించి మన కొరకు నిర్మించబోయేటువంటి ఆ పరలోక భవనం ప్రియులారా, పరలోక రాజ్యం ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత మనోహరంగా ఉండబోతుందో ఈ రోజున ఆలోచన చేస్తే. ఒకసారి ఆలోచించు, నీ కన్నులు ఒకసారి పైకి మళ్లించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కాపరిని ఒకసారి అనుసరించు. మీరు ఇరువురు కలిసి ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఒకరినొకరు తక్కువ చేసుకోవద్దు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇద్దరిని సమానంగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు ఎక్కడున్నారు? క్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రిందే ఉన్నారు. క్రీస్తు పైన ఉన్నాడు, పురుషుడు క్రింద ఉన్నాడు, ఆ క్రింద స్త్రీ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నారు చెప్పండి? ఇప్పుడు క్రీస్తు యొక్క అధికారం క్రింద ఉన్నారు. క్రీస్తు ఎవరు? సర్వమునకు అధికారి అయిన, దేవునికి స్తోత్రం కలుగును గాక, సర్వవ్యాపి అయిన, ప్రియులారా సర్వ శరీరులకు దేవుడు అయిన, సర్వశక్తి కలిగినటువంటి వాడు అయిన, సర్వాధికారము కలిగిన వాడు అయిన. ఏ పరిస్థితికి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితికి నువ్వు కలవరపడుతున్నావు, కలవరపడక అబ్రహాము శారాకు ప్రియులారా ఎలాగైతే పోలికను దేవుడు ఏర్పాటు చేసి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగాను, శారాను ఒక తల్లిగాను దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
వాళ్ళు ఇరువురు ఆ స్థాయికి రాగలిగారు, లేకపోతే దేవుడు చూపిస్తున్నాడు అని అంటే ఒకటే కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, శారా అబ్రహాముకు లోబడింది. అబ్రహాము ఎవరికి లోబడ్డాడు చెప్పండి? దేవునికి లోబడ్డాడు. శారా ఎవరికి లోబడింది? అబ్రహాముకు లోబడింది. లోబడుటలో ఉంది ఆశీర్వాదం, లోబడుటలో ఉంది నీవు లెక్క పెట్టుకోలేనంత ఆశీర్వాదం. మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి. నీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కనికరము చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు భార్య భర్తలు ఉంటే నా గురించే ఈ మాటలు, మా గురించే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాగుండొచ్చు, రేపు బాగోకపోవచ్చు. ఇప్పుడు కలిమి ఉండొచ్చు, రేపు లేముండొచ్చు. ఇప్పుడు ధనం సమృద్ధిగా ఉండొచ్చు, రేపు అప్పులు కనబడొచ్చు. ఏది ఏమైనా కూడా ప్రియులారా, మీరు ఇరువురు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న దంపతులుగా ఆలోచన చేసుకోవాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలుగా ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒకవేళ మీకు చేయలేకపోయినా నీ దేవుడు నీకు చేయగలడనే విషయాన్ని మీరు విశ్వసించాలి. ఆ పునాది మీద మీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలి, ఆ పునాది మీద మీరు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలి, ఆ పునాది మీద మీ ఆలోచన విధానాన్ని కట్టుకోవాలి. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా పిల్లలు ఒక అభివృద్ధిని దయచేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకుందాం. కలతపడుతున్నావా? కలవరపడుతున్నావా? ఒకరినొకరు ప్రియులారా సరిగా ఒకవేళ అర్థం చేసుకోలేకపోతున్నారా? ఒకవేళ మునుపటి ప్రేమ ఇప్పుడు కొదువైపోయిందా? దయచేసి క్షమించునైనా అడుగుదాం, క్షమించునైనా అడుగుదాం. ఎన్నో కుటుంబాలు చూస్తున్నప్పుడు బాధ కలుగుతూ ఉంది, ఇబ్బంది కలుగుతూ ఉంది, కష్టము కలుగుతూ ఉంది. మునుపటి ప్రేమలు ఇప్పుడు లేవు. మునుపటి ప్రియులారా ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇప్పుడు లేదు. మునుపటి ప్రేమలు కొదువైపోయినటువంటి దగ్గర ప్రభువా మరలా నీ ప్రేమతో నింపునైనా అడుగుదాం, మరలా నీ ప్రేమతో నింపునైనా అడుగుదాం. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మనలో ఆయన క్షమిస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ ఆయన చెయ్యి చాపుతున్నాడు. మనకి ఏమీ ఆయన తక్కువ చేయట్లేదు, ఒకరికి ఏమీ తక్కువ చేసుకోవద్దు. మనం కూడా ప్రభువా దయచేసి సహాయం చేయనైనా, సహాయం చేయనైనా, సహాయం చేయనైనా. స్త్రీలందరూ ప్రార్థన చేసుకోండి, పురుషులందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా నా సొంత స్త్రీని ప్రభువా నేను సరిగా ప్రేమించడానికి నాకు జ్ఞానం దయచేయను. నా సొంత పురుషునికి నేను సరిగా లోబడడానికి సహాయం చేయను. ఇదిగో నాకు పురుషుడు లేడు ప్రభువా, నేను సంపూర్ణంగా నీకు లోబడి ఉండడానికి నాకు సహాయం చేయను. మనసారా ప్రార్థన చేసుకుని ప్రభువును వేడుకుంటూ ప్రభువును ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించేవా నీ కొరకు ఆయన గొప్ప మేలును సిద్ధపరుస్తున్నాడు. తను ఆశ్రయించు వారి నిమిత్తము, నరుల ఎదుట తను ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రియులారా. ఆ గొప్ప మేలును నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు, నీ భర్తను నువ్వు రక్షించుకోబోతున్నావు, నీ పిల్లలు రక్షించబడబోతున్నారు. బిడ్డలారా దేవుడు మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతా ఉన్నాడు, మంచి భర్తలను ఇవ్వబోతా ఉన్నాడు, మంచి భార్యలను ఇవ్వబోతా ఉన్నాడు, మంచి జీవితాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కలవరపడొద్దు దయచేసి, తొందరపడొద్దు దయచేసి, దిగులు పడొద్దు దయచేసి. ప్రార్థన చేయండి, దేవుని వాక్యం చేత మీ హృదయాలు కట్టుకోండి. నిండు వృద్ధాప్యములకు చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. నిజంగా మీరు అబ్రహాము శారాల వలె ఒకరి ఎడల ఒకరు ప్రియులారా భయభక్తులు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి నమ్మకస్తులయ్యండి. ప్రభువా మీకోసం మేము బ్రతకడానికి సహాయం చేయను అని ప్రార్థన చేసుకోండి. నిండు వృద్ధాప్యములకు వచ్చేసారు, దేవుడు మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టడు. మీకు ఒకవేళ చూపు తక్కువై ఉండొచ్చేమో, బలం తక్కువై ఉండొచ్చేమో, ఒకవేళ మునుపటి వలె ఉండలేకపోయి ఉండొచ్చేమో, కానీ ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు ఆయనే. ఆయనకు అప్పగించుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడు అయ్యున్నాడు. ఈయన మరణం వరకు మనల్ని నడిపించునని చెప్తున్నటువంటి దేవుని మాట దగ్గర మనము ప్రియులారా పురుషులైన వారు, స్త్రీలైన వారు, పిల్లలైన వారు మేము దేవునికి లోబడతామన్న వాళ్ళు మీ కుడిచేయి పైకెత్తి చూపించి ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ కుడిచేయి పైకెత్తి చూపించి ప్రార్థన చేయండి. ప్రభువా ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. కరుణామయుడా, కనికర సంపన్నుడా, ఒక్కసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనైనా మీ కుడిచేయి పైకెత్తి ప్రభుకు చెప్పండి ఈ మాట. ప్రభువా లోబడుట దగ్గర, లోబడే దగ్గర, లోబడే దగ్గర, ప్రేమించే దగ్గర, లోబడే దగ్గర మాకు సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకు వందనాలు. దేవుడు ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో తెరవబోతా ఉన్నాడు, ఒక నూతన అధ్యాయం తెరవబోతున్నాడు దేవుడు. విశ్వాసంతో, ఈ విశ్వాసంతో ఆయన తట్టు చేతులు ఎత్తుదాం. ప్రభువా నమ్ముతున్న అపనమ్మకం ఏమీ నాకు రాకుండా సహాయం చేయండి. కలిసి నీ కొరకు బ్రతకాలి ప్రభువా, కలిసి నీ కొరకు సేవ, నా ప్రభువా సేవ చేయాలి తండ్రి. నీ కొరకు ఉపయోగపడే పాత్రగా నేను ఉండాలి ప్రభువా. నాకు భర్త లేడు కానీ, భార్య లేదు కానీ, నేను నీ కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి, యోగ్యమైన పాత్రగా ఉండాలి, యోగ్యముగా నడుచుకునే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు స్తుతులు, స్తుతులు, స్తుతులు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రమాణాలు అయితే చేసేసాం కానీ, ప్రమాణాలు అయితే చేసేసాం కానీ ఆ ప్రమాణాలు చేసినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమ, ప్రమాణాలు చేసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నిబద్ధత, ప్రమాణాలు చేసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వం ప్రభువా ఈ దినాన కాలము వెంట ప్రభువా మా తండ్రి మేము నడిచి వచ్చినటువంటి తర్వాత దేవాలు లోపించిందనే చెప్పుకోవాలి ప్రభువా. దయచేసి మీరు క్షమించండి, దయచేసి మీరు క్షమించండి నాయన. మేము ప్రభువా కుటుంబానికి పునాదులుగా ఉన్నాం తండ్రి. మేము మా ప్రభువా పటిష్టంగా ఉండడానికి సహాయం చేయండి, నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయండి, నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ సందేశం అందరి హృదయాల్లో లోతుగా నాటండి నాయన. దేవా ప్రతి గృహము కూడా సంతోషించే గృహము, సంతుష్టి కలిగిన దైవభక్తి కలిగిన గృహంగా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగినటువంటి భార్య భర్తలుగా, కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఈ రాకడ సమీపిస్తూ ఉంది. దుష్టుడైన అపవాది కుటుంబాలను చెల్లాచెదరు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. యేసు నామములో వాని క్రియలు లయపరచండి నాయన. ఈ రోజు నుంచి మరెక్కువగా ప్రభువా శ్రద్ధ కలిగి మేము మా జీవితాలను నైనా కొనసాగించుకోవడానికి కృప చూపమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.